నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. చందు గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి కేసు నమోదైంది. RRR గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సో A3గా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు ఈ కేసు నమోదుని? డెఫినెట్గా అండి. అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళని కక్షపూరితంగా అంటున్నారు, కానీ నాకు జరిగిన అన్యాయాన్ని కోసమే కేసు పెట్టానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. ఏదైనా కానీ 2021 మే 14 ఆయన జన్మదినం రోజు ఆయన అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద కేసులు పెట్టి కొట్టిన తీరు అనేది ఎవరూ సహించలేంది. రాజద్రోహంకి కేసు పెట్టారు ఆయన మీద. ఇదే నగరంపాలెం పరిధిలో GHMC అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రభావతి గారు కూడా ఆయనకేం దెబ్బలు లేవని చెప్పి ఇచ్చారు. అందుకనే A1గా దానికి సహకరించిన అప్పుడున్న PSR ఆంజనేయుల మీద పెట్టాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద. తర్వాత PV సునీల్ కుమార్ మీద పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి మీద తారాడు. 4th వచ్చేదలకి విజయపాల్ అని ASP, ఆయన పర్యవేక్షణ ఆయన ట్రీట్మెంట్ జరిగిన 3rd డిగ్రీ ప్రయోగించారు. లేకపోతే 5 అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి. ఏదైనా కానీ చట్టం అంటే ప్రభుత్వం మనల్ని పొందడం కోసం అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు పూర్తిగా విని ఇలా అంటే లాకి విరుద్ధం చట్ట వ్యతిరేకంగా చేయటం అనేది ఒక ఎంపీని, అది తప్పు. అంటే చీకటి గదిలో బంధించి సార్ పోలీసులు 5గురు వచ్చారంట. వాళ్ళు ఖర్చులు కట్టుకుని వచ్చారంట. అందులో ఒక అతను రబ్బరు లాఠీ, తర్వాత బెల్టు, మోకాళ్ళ మీద అరికాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. ఆ వీడియోలో ముఖ్యమంత్రి గారు కూడా చూపిస్తే కొట్టారంట అని కూడా రఘురామకృష్ణ గారు చాలా చెప్పాడు. ఏదైనా కానీ సార్ ఆయన దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు ఆస్తి ఉండొచ్చు, కానీ 4 సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా తన ఊరు తను వెళ్ళకుండా తన ఇంటికి తను వెళ్ళలేపాడుగా. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో భయంతో. అంతకంటే మానసిక క్షోభ ఎవరు అనిపించేటది చెప్పండి. ఆయన ఎంపీ అవ్వాలనుకున్నాడు, కాలేకపోయాడు. చివరికి ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఎప్పుడైతే తనకు అన్యాయం జరిగిందో ఆ రోజు రాజద్రోహం పెట్టి నన్ను ఇరికిచ్చారు. ఆ రోజు కనుక నేను గనక సైనిక హాస్పిటల్ కనుక సికింద్రాబాద్ షిఫ్ట్ కాకపోతే మోదీ గారు అమిత్ షా ఇన్వాల్వ్ అయిపోయి నా పరిస్థితి ఏంది, ఈరోజు ఉండేవాడిని కాదు, నన్ను చంపాలనుకున్నారు అన్నాడు. కాబట్టి ఆయన సెక్షన్స్ కూడా అండి 11/7 నిన్ననే కేసు నమోదైన నగరంపాలెం PSలో. అవును, ఆయన 20 రోజుల ముందే ఫిర్యాదు చేశారు. నిన్న 120B, 166, 167, 197, 307 అటెంప్ట్ టు మర్డర్. 326, 465, 406. అంటే నన్ను చంపబోయారనేది డైరెక్ట్గా ఇచ్చాడు, దానికి ఎవిడెన్స్ కూడా ఇచ్చాడు. అక్కడే మేజిస్ట్రేట్ ఆయన హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే ఇంకా 3 నెలలు గుండెల మీద నుంచొని కానిస్టేబుల్స్ కొట్టారంటే కాళ్ళన్నీ ఉబ్బిని మేజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం ఇచ్చాడు. అవి ఎక్కడ పావు కదా. మరి ఎప్పుడైనా కానీ చట్టాన్ని తన చేతిలో తీసుకోవద్దు సార్. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఈ కేసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కక్షపూరితం కాదు, గతంలో అతనికి పడిన మనోవేదిక బాధపడి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమి సెక్షన్స్ చాలా కఠినమైన సెక్షన్స్ పెట్టారు. మళ్ళీ అయినా పెట్టినా ఒక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు సమగ్ర విచారణ చేసే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఎమ్మటే అరెస్ట్ చేస్తారనేది ఇక్కడ అదొకటి. ఇప్పుడు ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అసలు ఏం చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి A3గా ఎట్లా ఉండబోతుంది? ఆయన ముందు నోటీసులు ఇచ్చి పిలవటం, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా నోటీసులు ఇచ్చి పిలుస్తారు. ఒక సిస్టమేటిక్ ఇది ఉంటుంది. ఎందుకంటే ఆయనకి హక్కులు కూడా భంగం కలగకుండా ఎమ్మటే అరెస్ట్ అనేది ఉండకుండా అసలు ఏం జరిగింది అనేది విచారిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి, నంద్యాలలో ఏకపక్షంగా అసలు ఆ కేసు ఏంటో కూడా చెప్పకుండా, సెక్షన్స్ ఏంటో కూడా చెప్పకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి అదే దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా చేశారని చెప్పేసి వేరే వాళ్ళు అనడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మటే చేస్తే ఒక రూల్ ప్రకారం ఫాలో అయితే సిస్టమేటిక్గా వెళ్తున్నారు, గతంలో జరిగింది కాబట్టి విచారించారు, విచారణలో ఈయన దగ్గర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి, గతంలో ఎవిడెన్స్ని కూడా సమర్పించాడు, సాక్షాత్తు జడ్జి దగ్గర వాంగ్మూలం ఇచ్చిందంటూ 2 కాళ్ళు గుల్లగుల్ల కొట్టారు, అతని గుండెల మీద కొట్టారు, అతను ఇబ్బంది పెట్టారు, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ హనించారు ఒక ఎంపీది అని చెప్పి వీళ్ళు వాదించినప్పుడు, రఘురామకృష్ణ పెట్టుకున్న లాయర్ వాదించినప్పుడు అవి కనుక కరెక్ట్గా అనిపించింది అనుకోండి, విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు చేశారని చెప్పి ఈయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదని ఎవిడెన్స్ దొరకాలి. ఇన్వెస్టిగేషన్ దొరికింది. ఏదైనా కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పి ఇలాగ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దేశద్రోహం పెడతాం, ఇలా హింసించడం అనేది అది ఏ రాజకీయ పార్టీలకైనా మంచి పద్ధతి కాదు.
సార్ నిన్న ఆయన పేరు నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళందరూ రెడ్ బుక్ కాదు అమలు చేయాల్సింది, ముందు మేనిఫెస్టో అమలు చేయండి. ఇప్పుడు ఇదంతా కక్ష సాధింపు రెడ్ బుక్లో అమలులో భాగంగా ఇలాంటి కేసులంట. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏదో అంటారు చూసారండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా. వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ని 4 పెళ్ళిళ్ళు అని చెప్పడానికే వాళ్ళ సమయం అంతా వెచ్చించారు, ప్యాకేజ్ స్టార్ అనడానికే ఇచ్చించారు, మ్యారేజ్ స్టార్ అనడానికే తెచ్చారు. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ అన్నాక రాజకీయ వ్యూహాలు ఆయన పసిగట్టలేకపోయారు. వైసీపీ వ్యూహాలు నాకు వదిలేసి వదిలేండి ఆయన అన్నాడు. ఆ వ్యూహాలు పసిగట్టలేక నీ వారాహిని అడుగుపెట్టి నీవు ఏం వదిలేరు అనుకున్నారు. అనుకుని ఇప్పుడు ఏమైంది? తుఫాన్ 21 సీట్లకు 21 సీట్లు, 22కు 2 ఎంపీలు, 100% స్ట్రైక్. మోదీ గారే తుఫాన్ అన్నారు. నా పక్కన తుఫాన్ ఉన్నాడంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? అది కాదు వలి గారు, తుఫాన్ లో కొట్టుకుపోయారు. అసెంబ్లీ గేట్ ని తాకనిమన్నారుగా. ఇప్పుడు వీళ్ళ ఇంటి గేట్ దాటి రావట్లే బయటికి, వాళ్ళ ఇంటికి దాటి రావట్లా. అంతే కదండి వలి గారు. ఏదైనా కానీ నోరు ఉంది కానీ మాట్లాడకూడదు. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ స్పీచ్ ఉంటుంది. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, శృతి మించకుండా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు, రాజ్యాంగాన్ని మీరు గౌరవించినట్టు. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు నెక్స్ట్ కేసులు ఇంకా గత ప్రభుత్వ అరాచకాలకు సంబంధించి ఇంకా ఓపెన్ చేయాల, ఒక్కొక్కటి కేసులు నమోదు చేయాల. ఇప్పుడు ఫర్దర్ గా ఆ మూమెంట్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఏది కూడా ఇప్పుడు ఆల్రెడీ 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయండి. 21 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నాయి. ఆయన ఆల్రెడీ 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ స్టిల్ సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని ఇతర దేశాలకు వెళ్ళాలి. ఇప్పుడు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు విచక్షణాధికారి ప్రకారం దాదాపు 500 సార్లు వాయిదా అడిగారు, ఎగ్జామ్షన్స్ అడిగారు. ఇప్పుడు కుదరదు కదా, ఎగ్జామ్షన్ అవకాశం లేదు. హరిరావు గారు లాంటి వాళ్ళు విచారించండి, తీవ్రమైన నేరాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ హైకోర్టుకి వేస్తే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ సిబిఐ కోర్టుకి ఇచ్చారు. వీక్లీ కంపల్సరీ రివ్యూ ఇవ్వాలి, డైలీ ఇప్పుడు రోజువారీ విచారణ ప్రారంభించాలి. ఆయన వెళ్ళాల్సిందే కదా, అంటే తన పని తను చేసుకుపోద్దండి ఎవరైనా కానీ. అంటే ఆయన మీద ఎప్పటి నుంచి ఉన్న కేసు సార్ ఇది? అక్రమస్తుల కేసు అనేది ఎప్పటిదో 10 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్నారు. అలాంటి కేసు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రభుత్వంలో, అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన చాలా కుంభకోణాలు ఉన్నాయి, అవన్నీ వెలికి తీసే అవకాశం ఉందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఫస్ట్ కేసు సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సివిల్ సప్లై, నాకు వేరే విధేయుడు నా శిష్యుడు అని చెప్పుకుంటున్నాడు. మరి ద్వారంపూడి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల చైర్మన్, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పోర్ట్లో ఆయన చూస్తుంటాడు. వీళ్ళందరూ ఇక ద్వారంపూడి ఆయన అక్కడ అభినవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలాగా వ్యవహరించాడు. 2 దశాబ్దాల నుంచి పేదవాడి బియ్యం ఎంత దారుణం అండి. ఈ తప్పించలేరు కదా, ఆయన సహకరించినందుకు ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా. ఇక రెడ్ శాండిల్స్, పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి అనుంగా ఇది గురువు గారు లెక్క, పెద్దిరెడ్డి మిథునుడు ఆయన శిష్యుడు, వీళ్ళందరూ సాక్షిగా నేపాల్ బార్డర్ కూడా దాటుతుందంట రెడ్ శాండిల్స్. ఏదైనా కానీ సార్, ఎన్ని ఆరోపణలు ఉన్నా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే చట్టంలో ఎవరైనా ఒకటే, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనేది కోర్టులకు అవసరం. మొదటి కేసుతో ఇక ఆట ప్రారంభం అంటారా? ఆట మొదలైందా? చూడాలి. దీంట్లో ఎవిడెన్స్ ఆరోపించినట్టు రఘురామకృష్ణరాజు గారు కూడా దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ జగన్ గారిది ఉందని అని చెప్పాలి, నిరూపించాలి. నిరూపిస్తే కనుక డెఫినెట్గా ఎవరైనా ఒకటే కదా చట్టం దృష్టి. ఓకే, సో చూద్దాం సార్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో, ఇంకా ఎలాంటి కేసులు నమోదవుతాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.